స్తోత్రమేసయ్య. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగును గాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అనే ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్న దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? కాసేపైనా దేవుని వాక్యాన్ని మీరు చదువుకున్నారా? ఎందుకంటే మరి బిజీ లైఫ్, అలాగే మరి దినములు గడిచిపోతూ ఉన్నాయి. మరి సమయం మన యొక్క ఆయుష్ తగ్గిపోతూ ఉంది, దినములు గడిచిపోతూ ఉన్నాయి. మరి నిన్ను నువ్వు సిద్ధపరచుకుంటున్నావా? ఈ దినం విశ్రాంతి దినం అనగా ఆదివారం దేవుని సన్నిధికి రావడానికి నువ్వు సిద్ధపడ్డావా? ఎందుకంటే మరి మిగిలిన కొన్ని గతించిన కాలమే చాలు. ఈ మిగిలిన కొన్ని దినాలన్నా మరి దేవుని సన్నిధికి నువ్వు వచ్చి దేవుని సన్నిధిలో నువ్వు ఆయన స్తుతించగలిగితే, ఆయన ఆరాధించగలిగితే, నీ శ్రమ అంతా ఆయనకు తెలియచేయగలిగితే, నీ ఇబ్బందులు అన్నీ కూడా ప్రార్థన రూపంలో ఆయనకు ఒకవేళ మీరు తెలియచేయగలిగితే దేవుడు మీ అందరినీ మరి దీవించబోతున్నాడు అని తెలియచేస్తూ ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానం చదువుతున్నాను. కీర్తన గ్రంథము 145 అధ్యాయం 16వ వచనం. నీవు నీ గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నావు. దేవునికి స్తోత్రం. ఇక్కడ చక్కటి వాగ్దానం ద్వారా నా ప్రభు, నా తండ్రి నీతో మాట్లాడుతూ నీకు ఇస్తున్న వాగ్దానం ఏడో తెలుసా? నీవు నీ గుప్పిల్ని ప్రతి జీవి కోరికను మరి తృప్తిపరిచే దేవుడు, విడిచిపెట్టే దేవుడు కాదు. మరి ఆయన నీ సమస్యలు, నీ ఇబ్బందులు, నీ ఇరుకులు ఎప్పుడైతే దేవుని సన్నిధికి నువ్వు కనపరచగలుగుతావో, దేవుని సన్నిధిలో ఒకవేళ నువ్వు తెలియజేయగలుగుతావో, మరి అప్పుడే దేవుడు నీ కోరికను లేదా నీ కోరికను ఆయన తృప్తిపరిచి, నీ ఆశను ఆయన తీర్చి మరి నేను తృప్తిపరుస్తానని వాగ్దానం చేస్తున్నాడు. కనుక వ్యాధి, అనారోగ్యం, బాధలు ఏదున్నా సరే ప్రతిదీ నీ దేవునికి తెలుసు. అయినను నీ వంతుగా నువ్వు తెలియచేయి, నా వంతుగా నేను తెలియచేస్తాను. మనందరి వంతుగా మనం తెలియచేసినప్పుడు ఆయన మన కోరికను మరి ఆయన తీర్చి తృప్తి పరుస్తానని వాగ్దానం చేస్తున్నాడు. కనుక ప్రతి పరిస్థితిని బట్టి భయపడద్దు, కృంగిపోవద్దు, ధైర్యంగా నిలబడండి. ప్రార్థన చేసుకుని వాగ్దానం మన సొంతం. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, వందనాలు యేసయ్య. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో ఇస్తున్న వాగ్దానం బట్టి నీకు స్తోత్రాలు. ఎంతమంది ప్రజలు నా తండ్రి ఈ విశ్రాంతి దినాన నీ సన్నిధికి రావాలని ఆశపడుతున్నారో, తీర్మానించుకున్నారో, ప్రతి ఒక్కరి జీవితాల్లో నీ కృపించమని, దయించమని, మేలు చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగే ప్రభా, విశ్రాంతి దినాన్ని ప్రభా నాయన ఎక్కడెక్కడైతే ఆరాధనలు జరుగుతున్నాయి ప్రతి చోట క్రమంగా, మర్యాదగా, సమాధానకరంగా జరిగించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అలాగే ప్రభా ఈ దినం ప్రభా నాయన రోగులు ఎవరైనా ఉంటే స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను. యవనస్తులు చక్కటి సంబంధాలను గ్రహించమని ప్రార్థిస్తున్నాను. గర్భఫలాలు బట్టి గర్భఫలాలు దయచేయమని ప్రార్థిస్తున్నాను. ప్రతి కోరిక ప్రతి జీవి కోరికను మీరు తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాను. అలాగే తండ్రి ఈ దినం ఎవరిది మ్యారేజ్ అయినా, బర్త్డే నీ బిడ్డలు దీవిస్తున్నాం, ఆశీర్వదిస్తున్నాం. సంవత్సరం అంతా నీ దయకిరీటం ఉంచమని ప్రార్థిస్తున్నాం. నీ బిడ్డలు చేయి ప్రయాణాలు, ప్రయత్నాలు, వ్యాపారాలు, వ్యవసాయాలు, పాడి పంటల సమస్తంలో మీరే తోడండి మహిమ పొందమని ఈ కూడి. అలాగే తండ్రి నీ కృపించమని దినం బిడ్డలు చేయి ప్రయాణాలు, ప్రయత్నాలు, రాకపోకలు సమస్తంలో మీరే తోడండి మహిమ పొందమని క్రీస్తు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమంది బిడ్డలారా, ప్రభు మనందరితో మాట్లాడి మనందరినీ బలపరచాలిగా మనమును అనేక మందిని బలపడదాం. ఈ వీడియోని లైక్ చేయడం ద్వారా, షేర్ చేయడం ద్వారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం. దేవుడి కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్.